రాష్ట్రానికి ఆహార శుద్ధి పరిశ్రమలు ఎక్కువగా రాబోతున్నాయని సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ఎంఎస్ఎంఈ శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోందన్నారు. మంగళగిరిలో ఎంఎస్ఎంఈ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు 13 మంది మంత్రి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ వారిని సన్మానించారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ ని రీవ్యాంప్ చేయడంతో పాటు నూతనంగా నామినేట్ చేస్తున్న డైరెక్టర్లు కూడా పెద్ద బాధ్యతతో రాష్ట్రం అంతా కూడా ఈ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేస్తూ మరి వాళ్ళు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవడం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయడం ఖచ్చితంగా ఒక మంచి విషయంగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటాం. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి వర్టికల్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్ట్రెంథెన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి పాలసీలు తేవడం జరిగింది. ఇవన్నీ అలవర్చుకోవాలంటే ప్రధానంగా యూత్ రావాలి. యూత్ ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోవాలి. క్లస్టర్స్కి కూడా కావాల్సినటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇవన్నీ అలవర్చాలంటే ముఖ్యంగా కలెక్టివ్ అప్రోచ్లో యూత్ దాంట్లో పార్టిసిపేట్ చేసే దశగా ముందు మనం కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది.